హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఖాళీ దోశ అలాగే చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే కొలతలతోటి నేను చెప్పే విధంగా ఒక్కసారి ఈ దోశను ట్రై చేసి చూడండి. చాలా చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ సీక్రెట్తో ఈ దోశని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఖాళీ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో 2 కప్పుల దోశల బియ్యాన్ని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు బాయిల్డ్ రైస్ని వేసుకోండి. వీటినే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు. ఈ బియ్యం వేసుకోవడం వల్లే దోశ మనకి చాలా టేస్టీగా చాలా మెత్తగా వస్తుందన్నమాట. తర్వాత ఇందులోకి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు వీటన్నింటిని కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు లావుగా ఉండే అటుకులను వేసుకోండి. ఈ దోశ కోసం ఇలా లావుగా ఉండే అటుకులనే వేసుకోవాలి, పల్చటి అటుకులు వేసుకోకూడదు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ బియ్యం పప్పుల్ని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 6 గంటల సేపు బియ్యం పప్పులు నానిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఈ నానబెట్టుకున్న బియ్యం పప్పుల్ని మిక్సీ జార్కి సరిపడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి దోశ బాగా సాఫ్ట్గా బన్లాగా రావాలి అంటే పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడా కూడా బరకుండకూడదు. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మిగిలిన బియ్యం పప్పులను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకొని తర్వాత ఇదే మిక్సీ జార్లోకి 1/4 కప్పు అని నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని కూడా ఈ పిండిలో వేసేసుకొని ఈ పిండిని 2 నిమిషాల పాటు మీ చేత్తోనే బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన పిండిలో చక్కగా గాలి ఏర్పడి పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుందన్నమాట. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని ఎప్పుడైనా సరే గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్లోనే పిండిని ఫర్మెంట్ చేసుకున్నారంటే మనం ఎటువంటి సోడా వేయకపోయినా కానీ దోశ పర్ఫెక్ట్గా మెత్తగా వస్తుందన్నమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి చక్కగా పొంగింది కదా. ఇలా పొంగితేనే దోశలు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునేది ఖాళీ దోశ కదా. ఖాళీ దోశ అంటే పిండి పలచగా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. పిండి కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా కొంచెం పలచగానే పిండిని ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నేను ఇప్పుడు ఈజీగా చాలా టేస్టీగా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ చట్నీ కోసం మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి. పచ్చి కొబ్బరి ముక్కలు అయితేనే టేస్ట్ బాగుంటాయి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలను వేసుకోండి. పల్లీలని కొద్దిగా డ్రై రోస్ట్ చేసేసుకొని పెట్టుకున్నారంటే చట్నీని 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని అలాగే 1 ఇంచు దాకా అల్లం ముక్క, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పుని ఇవన్నీ వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే చట్నీ మనకి హోటల్లో గ్రైండర్లో వేస్తే ఎలా వస్తుంది ఆ విధంగా మనకి చట్నీ రెడీ అవుతుంది అనమాట. సో చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోండి. వేసుకొని జస్ట్ కొంచెం పల్స్ మోడ్లో అలా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి కొత్తిమీర అనేది చిన్న చిన్న ముక్కలుగా అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలన్నమాట. కొత్తిమీర వేసుకున్న తర్వాత చట్నీని మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొత్తిమీరని చిన్న చిన్న పలుకులుగా అక్కడక్కడ కనిపించేటట్లుగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఇలా కొంచెం చిన్న చిన్న పలుకులుగా కొత్తిమీర కనిపించేటట్లు
ఈ చట్నీని గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చి అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఈ దోశ కోసం అయితే చట్నీ ఇలా కొంచెం గట్టిగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే కొద్దిగా నీళ్ళని వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా ఈ హోటల్ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ దోశలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్న ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి దోశల పిండి రెడీగా ఉంది, అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం మనం రెగ్యులర్గా వేసుకునే దోశలాగా కాకుండా దీన్ని కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలి. దానికోసం ఇలా దోశల గరిటె కాకుండా మీ ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెని తీసుకొని ఈ గిన్నెలోకి దోశల పిండిని తీసుకొని బాగా వేడిగా ఉన్న పెనం మీద చూసారా ఇలా పైనుంచి పోసారంటే మనకి దోశల పిండి ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది. మనం మళ్ళీ దీన్ని స్ప్రెడ్ చేయకూడదు అనమాట. ఖాళీ దోశలో ఉన్న స్పెషల్ ఇదే. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశని ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకోండి. ఈ దోశ కోసం ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కావాలంటే నూనె వేసుకోవచ్చు. సో చూసారా, రెండు వైపులు కూడా చక్కగా ఇలా దోశ కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలితే పిండిని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2-3 రోజుల పాటు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇదే పిండితో గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా చక్కగా మీకు కావాల్సిన దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ హోటల్ టేస్టీ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను, చూసారా ఎంత చక్కగా వచ్చిందో. చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా మెత్తగా స్పాంజీగా అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ హోటల్ స్టైల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.